సంఘమంతటికి కూడా ఒక ఆలోచనను కలిగించినటువంటి మన ఆత్మీయ సహోదరులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి క్రీస్తు వారి పేరట నా వందనములు తెలియజేస్తున్నాను. సమయాన్ని వృధా చేయక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని సహాయాన్ని అర్థిస్తూ మన వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాదాల సన్నిధిని చేరి మా ఆత్మీయ జీవితాలను పరిశీలించుతుంటూ ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. ఎక్కడైతే మేము ఆగిపోతూ ఉన్నామో, ఎక్కడైతే మా జీవితాలలో పడిపోతూ ఉన్నామో వాటన్నిటిని సరిచేసుకొని మీ కొరకు ఉన్నతముగా నిలవబడడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే పాత్ర వలె వాడుకోమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఏడాదికి 7 మాటలు అన్నట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంది క్రైస్తవ సమాజం. ఒకసారి మనం ఆగి ఆలోచించగలిగితే ఆ సిలువలో పలికినటువంటి మాటలు ఏడాదికి 7 సార్లు కాదు, కానీ వారములో ఉన్నటువంటి ప్రతి రోజుకి అవసరమే అని వాక్యానుసారంగా మనం తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద శ్రమను అనుభవించారు అని క్రైస్తవ్యము ఒక శ్రమల కాలాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ శ్రమల కాలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కొన్ని విధానాలను శ్రమలుగా చిత్రీకరించి వాటిలో జోడించారు. క్రైస్తవ్యం ఏర్పాటు చేసుకున్న శ్రమలు ఏంటయ్యా అని మనం ఒకసారి పరిశీలన చేస్తే మచ్చుకి 1-2 చూసుకొని మనం ముందుకు వెళదాం. ఏంటి క్రైస్తవ్యం ఏర్పాటు చేసుకున్న శ్రమలు అంటే, 1 ఆహారం. అంతకు ముందు ఒక మనిషి 3 పూట్ల తినేటటువంటి ఆహారము ఈ కాలంలో 1 పూటకే వచ్చేసింది. అంటే మధ్యాహ్నం భోజనం చేయడం, ఉదయం రాత్రి భోజనం లేకుండా కేవలం అల్పాహారం మాత్రం తీసుకోవడం. అంటే పొద్దున్నే ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఇటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకొని రాత్రి కూడా ఇటువంటి ఆహారాన్ని తీసుకొని భోజనం మాత్రం 1 పూట మధ్యాహ్నం మాత్రమే చేస్తున్నారు. ఇది క్రైస్తవ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రకమైన శ్రమ. ఇంకా ఏం ఏర్పాటు చేసుకున్నారయ్యా అంటే వస్త్రాలు. మీరు సొసైటీలో ఎక్కడైనా చూడండి, పెద్ద ఉద్యోగం చేసేవాడి దగ్గర నుండి చిన్న ఉద్యోగస్తుని వరకు ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి డ్రెస్ కోడ్ ఉంటుంది, లాయర్కి డ్రెస్ కోడ్ ఉంటుంది, పోలీస్కి డ్రెస్ కోడ్ ఉంటుంది. పెద్ద ఉద్యోగస్తుడి దగ్గర నుండి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేవాడికి కూడా యూనిఫామ్ ఉంటుంది, హోటల్లో బ్యారర్ పని చేసేవాడికి కూడా యూనిఫామ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే ఒక పని చేసేవాళ్ళు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్న విధానాన్ని చూసి ప్రతి ఒక్కరికి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంది. కాబట్టి మేము ప్రభువులో శ్రమలు అనుభవిస్తున్నాము, మాకు కూడా ఒక రకమైన డ్రెస్ కోడ్ ఉండాలి అన్నట్లుగా ఈ శ్రమలు అనుభవించే వాళ్ళు కూడా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. అంటే 40 రోజులు కొత్త బట్టలు వేసుకోరు, నచ్చిన వస్త్రాలు వేసుకోరు, చక్కగా కలర్ఫుల్గా ఉన్న రంగురంగు వస్త్రాలు వేసుకోరు. మరి ఏం వేసుకుంటారయ్యా అంటే ఒకే కలరు, ఏదో ఒక్క రంగు ఉన్న బట్టలు మాత్రమే వేసుకుంటారు ఆ 40 రోజులు. ఇది క్రైస్తవ్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రకమైన శ్రమ. ఇంకా ఏం ఏర్పాటు చేసుకున్నారయ్యా అంటే చెప్పులు లేకుండా నడవడం. చాలామంది చూడండి చెప్పులు వేసుకోరా 40 రోజులు. ఎందుకు చెప్పులు వేసుకోరయ్యా అంటే అదొక శ్రమ లాంటి భావన వాళ్ళకి. నడుస్తున్నప్పుడు కాలు దేహం శరీరంలో ఒక భాగం నేరుగా భూమికి తాకుతుంది.
చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు శరీరం కొంత ఇబ్బంది పడుతుంది, దేహం కొంచెం ప్రమాదానికి గురవుతుంది. అంటే ఇది ఆ 40 రోజులు క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్న శ్రమలు ఇవి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆహారం దేనికి తీసుకుంటున్నావు? శరీరానికి. వస్త్రాలు దేనికి వేసుకుంటున్నావు? దేహానికి. చెప్పులు లేకుండా దేన్ని బాధిస్తున్నావు? దేహాన్ని. అంటే యేసు ప్రభువు వారు శిలువ మీద పడినటువంటి శ్రమలు, ఈ భూమి మీద నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రమలు ఒకలాంటివేనా? క్రీస్తు ప్రభువు పేరు చెప్పి నువ్వు శరీరానికి మాత్రమే శ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నావు, కానీ ప్రభువు శరీరంతో పడలేదు శ్రమలు, మనస్సుతో పడ్డాడు. ఆయన ఆత్మీయంగా అనుభవించాడు. ఆయన దేహంతో ఎంత బాధ అయితే ఆయన అనుభవిస్తున్నాడో అంతకంటే 100 రెట్లుగా ఆయన లోపల ఉన్నటువంటి ఆత్మీయత అనేది అంత ప్రభావితం అయిపోయింది. మనం అనుకుంటాం ఆ శిలువ మీద మాత్రమే ఆయన శ్రమలు అనుభవించాడు, అది చూస్తూ మనం ఈ 40 రోజులు అనుభవిస్తే చాలు అనుకుంటాం మనం. కానీ నిజంగా ఆలోచిస్తే ప్రభువు జీవితంలో ప్రతిరోజు ఆయన శ్రమను ఎదుర్కొంటూనే వచ్చాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆ శిలువ త్యాగం ఏదైతే ఉందో, ఆ శిలువ త్యాగానికి ముందు రోజు నుంచి ఆయన పరిస్థితి మరింత శ్రమల పాలైపోయింది. ప్రభువు ప్రాణత్యాగం చేయడానికి జరిగిన ఏ రోజైతే ఉందో ఆ రోజుకు ముందటి రోజు నుండి, రాత్రి నుండి ఆయన శరీరం మరింత శ్రమలు అనుభవించింది. ఆయన మనస్సు మరింత నలిగిపోయింది. ఒకసారి ఆ రాత్రి ఏం జరిగిందో పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒక వచనాన్ని. మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం నుండి చూద్దాం. అప్పుడు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు యేసు ఎప్పుడు అంటే ఇక్కడ సందర్భం జరుగుతుంది. ఏంటి ఆ సందర్భం అని మనం పరిశీలన చేస్తే సందర్భం మనకు బాగా సుపరిచితం. యేసుక్రీస్తు ప్రభువారు కడరాత్రి భోజనాన్ని సిద్ధపరచుకుని, అంటే ఒక ఇంటిలో పస్కా పండుగను కడరాత్రి భోజనాన్ని సిద్ధం చేసి శిష్యులతో పాటు కూర్చొని శిష్యులతో పాటు మాట్లాడుతూ, మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని తెలియచేశాడు. ఆయన ఒకడు నన్ను అప్పగించేస్తాడు, సిద్ధపడిపోతున్నాడు, నా ఎదురుగానే కూర్చున్నాడు అని మాట్లాడి ఆ తరువాత శిష్యులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేసి భోజనం అయిపోయిన పిమ్మట ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని ఆ రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె విరిచి, ఇది నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని తినుడి అని శిష్యులకు ఇచ్చేశాడు. ఆ రోజు ఆ రొట్టెని ఇచ్చిన తరువాత మరలా ఒక పాత్రనెత్తుకొని ఆ ద్రాక్షారసాన్ని కూడా శిష్యుల ముందు పెట్టి, ఇది నా రక్తము, క్రొత్త నిబంధన అనేటటువంటి రక్తం, ఇది మీరు త్రాగండి అని అపోస్తలులు లేక శిష్యులకు ఇచ్చి, వారు భోజనం అయిపోయి ద్రాక్షారసాన్ని రొట్టెని స్వీకరించిన తరువాత వారు బయటకు వచ్చి పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడుకుంటూ సంతోషంతో ఒలీవల కొండకు బయలుదేరారు. వారు ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత అప్పటికే చీకటి పడిపోయింది. ఇప్పుడు ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే 31 అప్పుడు అంటే ఒలీవల కొండకు వెళ్ళిన తరువాత వెళ్ళినప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. చాలు. ఇప్పుడు ఒలీవల కొండకు వెళ్ళిన తరువాత శిష్యులను చూసి ఆయన మాట్లాడుతున్నాడు. శిష్యుల వైపు చూచి ఆయన తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు, మీరందరూ నన్ను గూర్చి ఆలోచన చేస్తారు, నా కళ్ళ ముందున్న మీరందరూ నన్ను గూర్చి కలవరపడే పరిస్థితి వచ్చేసింది. ఈ రాత్రి పరిస్థితులు చాలా గందరగోళంగా మారిపోబోతున్నాయని తెలియచేశాడు అపోస్తలులకి. ఇప్పుడు శిష్యులతో ఆ మాట అనగానే శిష్యులందరూ కూడా అదే పనిగా చూస్తున్నాడు. ఏంటి ఈయన విషయంలో మేము ఆందోళన పడేది, ఈయనను గూర్చి మేమేంటి ఆలోచన చేసేది, ఈయన గూర్చి మేము అభ్యంతరపడాల్సిన పరిస్థితి ఈ రాత్రి ఏం జరగబోతుందా అని చూస్తూ ఉండగా ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటట, ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవునని రాయబడి ఉన్నది కదా. ఇప్పుడు శిష్యులతో ఆ మాట చెప్పి, ఈ రాత్రి మీరు అభ్యంతర పడతారు, అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి వెంటనే ఒక ప్రవచనాన్ని లేవనెత్తి మాట్లాడుతున్నాడు ఆయన.
ఒకనాడు ఒక ప్రవక్త ప్రవచించినటువంటి విషయాన్ని ఆ అపోస్తుల ఎదుట లేక శిష్యుల ఎదుట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? గొర్రెల కాపరిని కొట్టుదును. గొర్రెల కాపరిని కొట్టిన తరువాత ఆ మందలో ఉన్న గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అని ఒక ప్రవక్త ప్రవచించాడు కదా. ఆ పరిస్థితి ఈ రాత్రి చోటు చేసుకోబోతుంది అని శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనాన్ని గూర్చి వారి ఎదుట తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరయ్యా ఈ ప్రవచనం ప్రవచించిన ప్రవక్త అంటే ఒకసారి చూసుకుని మనం ముందుకు వెళదాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఏమని ప్రవచించాడు? ఒకనాడు దేవుడు జకర్యా ప్రవక్తతో మాట్లాడుతూ ఖడ్గంతో చెప్తున్నాడు, ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడు, గొర్రెల కాపరిని హతము చేయి, గొర్రెల కాపరిని చంపేయి. ఎప్పుడైతే గొర్రెల కాపరిని చంపుతావో ఆ కాపరి మరణాన్ని చూసిన గొర్రెలు ఎటు కావాలంటే అటు చెదిరిపోతాయి. గొర్రెలు సమృద్ధిగా ఉన్నటువంటి ఆ మందంతా చెదిరిపోతుంది. ఇప్పుడు కాపరిని కొట్టగానే, కాపరిని చంపగానే గొర్రెలు చెదిరిపోతాయన్న విషయాన్ని ప్రభువారు ఆ గొర్రెలతోనే మాట్లాడుతున్నాడు, ఆ శిష్యులతోనే చెప్తున్నాడు. ఈ రాత్రి మీరు అభ్యంతర పడతారు నన్ను గూర్చి. ఎందుకు అంటారా? ఒకనాడు ప్రవక్త చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. గొర్రెల కాపరిని కొట్టే పరిస్థితి ఈ రాత్రి చోటు చేసుకోబోతుంది. గొర్రెలన్నీ చెదిరిపోయేటటువంటి పరిస్థితులు కొన్ని గడియల్లోనే రాబోతున్నాయి అని వెంటనే చెప్పగానే అపోస్తలు లేక శిష్యులందరూ కూడా ఆ మాటను జ్ఞాపకం చేసుకొని, ఆ మాటను గుర్తు చేసుకొని అలా ప్రభు ఎదుట నిలబడిపోయారు. నిలబడగానే శిష్యులందరిలో తొందరపాటుతనం ఉన్న మనిషి ఎవరు? శిష్యులందరిలో తొందరగా చెప్పేస్తాం మనం, తొందరపాటు మనిషి అనగానే పేతురు గారే. ఆ మాట అనగానే పేతురు గారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనము. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. ఏమంటున్నాడు? అయ్యా నీ విషయమై వీళ్ళందరూ అభ్యంతర పడినా సరే నేను మాత్రం అభ్యంతర పడను. నిన్ను గూర్చి వీళ్ళందరూ కలవరపడినా సరే నేను మాత్రం కలవరపడను. నీ విషయంలో వీళ్ళందరూ కంగారు పడిపోయినా సరే నేను మాత్రం కంగారు పడను. నేను అభ్యంతర పడను నీ విషయంలో అని మాట్లాడుతున్నాడు. ఆ మాట అనగానే ప్రభువారు పేతురు వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అనుంటాడు, పేతురు నిజంగానేనా అని అడుగుంటాడు. అవును ప్రభువా. పేతురు మళ్ళొకసారి ఆలోచించుకొని చెప్పు. నిజంగా ప్రభువా నేను అభ్యంతర పడను. పేతురు నిజంగా ఒకసారి ఆలోచన చేయనగానే నేను అభ్యంతర పడను ప్రభువా అని ఉంటాడు. ఆ మాట అనగానే ప్రభువారు పేతురు వైపు చూసి ఆయన ఏమని మాట్లాడుతున్నాడట? యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమన్నాడు? పేతురు అభ్యంతర పడని అంటున్నావు కదా, వీళ్ళందరూ అభ్యంతర పడినా నేను మాత్రం పడను ప్రభు అని చెప్తున్నావు కదా, నువ్వు తెల్లారే లోపు అసలు నా మొహం కూడా తెలియదని చెప్తావు. కోడి కూసే లోపే, సూర్యుడు ఉదయించే లోపే, మరొక దినం రావడానికి ముందుగానే నా మొహం కూడా చూసింది లేదు అన్నట్టుగా నువ్వు ముమ్మారును బొంకేస్తావు. నేనెవరో తెలియదని నువ్వు అబద్ధం చెప్పేస్తావు. నాకు నీకు సంబంధం లేదని అనేక మంది ముందు నువ్వు ఒప్పుకుంటావు. నాకు నీకు మధ్య ఏమీ లేదు అని నువ్వు 3 సార్లు చెప్తావు అన్నాడు ఆయన. చెప్తావు అనగానే పేతురు గారు ఆలోచించకుండా, ప్రభు చెప్తున్నాడంటే ఏంటో అని ఆలోచించకుండా వెంటనే మరలా అంటున్నాడు కదా, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ అన్నారట. ప్రభు ఆ మాట అనగానే పేతురు అంటున్నాడు కదా, ప్రభువా నేను అసలు అలాంటి మాట అనేదే లేదు. చావవలసి పరిస్థితి వచ్చినా అంటే నీతో పాటు నేను కూడా చనిపోయే పరిస్థితి వచ్చినా సరే నేను ఆ మాట అనలేను.
ఇంకా గట్టిగా మనం ఆలోచిస్తే పేతురు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? రేపటి దినాన నువ్వు సిలువ మీద వేలాడడమే కాదు, నీ స్థానంలో నన్ను సిలువ మీద వేలాడ తీసినా సరే నువ్వు తెలియదనే మాట నేను మాట్లాడు ప్రభు అంటున్నాడు. మేకులు నీ దేహాన్ని కాదు బంధించేది, నా దేహాన్ని బంధించాల్సిన పరిస్థితులు వచ్చినా సరే నిన్ను ఎరుగుననే సమాధానం నేను చెప్పను. మరణం నా కాళ్ళ దగ్గర కాదు కదా, నా పీకల మీదకి వచ్చినా సరే నువ్వు తెలియదనే మాటను అసలు నా నోటి వెంట రానివ్వను ప్రభు అని మాట్లాడుతున్నాడు. అనగానే శిష్యులందరూ అదే మాట అన్నారట, అయ్యా పేతురులాగే మేము కూడా చావాల్సిన పరిస్థితి వచ్చినా నువ్వు తెలియదని మేము చెప్పం, నీకు మాకు సంబంధం లేదని చెప్పం, నీకు మాకు ఇంత మంచి బంధం లేదు అని మేము ఒప్పుకోలేం, మేము ఇటువంటి అబద్ధాలు మేము ఏమి చెప్పమయ్యా అని మాట్లాడుతున్నారు. చెప్పేసిన తరువాత భవిష్యత్ ఎరిగినవాడు ప్రభు వారి మాటలన్నీ విని మౌనంగా అక్కడి నుంచి నడుచుకుంటూ బయలుదేరిన తరువాత గెత్సేమనే వనానికి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు గెత్సేమనే వనానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందట? 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. చాలు. ఇప్పుడు ప్రభు ఒలీవల కొండ దగ్గర నుంచి బయలుదేరి గెత్సేమనే వనానికి వచ్చేసాడు. ఇప్పుడు గెత్సేమనే తోటకు వచ్చిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు ఈ వనంలోనే ఉండి నా కొరకు మెలకువగా ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పి 3 మాత్రం వెంట పెట్టుకుని ఆయన లోపలికి వెళ్ళాడు. ఎవరిని? పేతురు గారిని, జబదయి 2 కుమారులైనటువంటి యోహాను గారిని, యాకోబు గారిని. మీరు బాగా బైబిల్ చదివేవారే అయితే బైబిల్లో చాలా సందర్భాల్లో కూడా ప్రభువు వీరి 3 వెంట పెట్టుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు ఆయన. ఎందుకు వీళ్లతోనే వెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు వీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. కొన్ని వీరికి చెప్పాలి అనుకున్నప్పుడు, కొన్ని వీరికి చూపించాలి అనుకున్నప్పుడు, కొన్ని వీరు గ్రహించాలి అనుకున్నప్పుడు వీరిని వెంట పెట్టుకొని చక్కగా వెళ్ళిపోయి ఆ పని చేసుకొని వచ్చేవాడు ఆయన. ఇప్పుడు కూడా గెత్సేమనే వనంలో మిగిలిన వారందరినీ అక్కడే ఉంచేసి ఈ 3 మాత్రం వెంట పెట్టుకొని లోపలికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆ వనములో ఆయన నలిగిపోతున్న పరిస్థితులు తర్వాత వీళ్ళు గమనించాలి, వీళ్ళు చూడాలి. ప్రభు తర్వాత అగ్రగణ్యుల స్థానంలో ఉండాల్సిన వారు వీరే. ఇప్పుడు ప్రభు పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వనం లోపలికి తీసుకుని వెళ్ళాడు ఆయన. తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడట? దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ఇప్పుడు ఆయన పరిస్థితి చూడండి. వారి 3 ఎదుట మోకరించి దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట దుఃఖపడడం మొదలుపెట్టాడు ప్రభు. దుఃఖపడడం అంటే ఏడవడం, దుఃఖపడడం అంటే బాధపడడం, దుఃఖపడడం అంటే అడగడం. మనస్సులో ఉన్నటువంటి ఒక బాధను తండ్రి ఎదుట వనంలో వ్యక్తం చేస్తూ నిలబడిపోయాడు ప్రభు. నిజంగా ఆలోచన చేద్దాం, ఈరోజు ఎందుకు అంత దుఃఖపడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుకి? వనంలోనికి వెళ్ళిన తర్వాత మోకరించి తండ్రి అని గోజాడుతూ తండ్రిని పిలుస్తూ దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఆయన దుఃఖపడడం, ఏడవడం మొదలుపెట్టాడు, బాధపడడం మొదలుపెట్టాడు, దేవుని ఎదుట విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు, తండ్రిని అడగడం మొదలుపెట్టాడు. దేని గురించి అయ్యా నువ్వు అంత దుఃఖపడేది అంటే ఈ భూమి మీద మనం చేసిన పాపాల నిమిత్తం దుఃఖపడుతున్నాడు ఆయన. ఈ భూమి మీద మనం ఏ నీచమైన కార్యాలు చేశామో, ఈ భూమి మీద నీతి తప్పు ఎటువంటి మార్గాల్లో మనం నడిచామో, ఈ భూమి మీద వావి వరసలు లేకుండా కంటికి నచ్చిందల్లా కావాలనుకుంటూ, ఒంటికి నచ్చిందల్లా చేసేసుకుంటూ ఈ లోకంలో ఎంత పాపపు ఊబిలో మనం పడిపోయామో అంత బాధపడ్డాడు ఆ రోజు ప్రభు. ఆ రోజు దేవుని ఎదుట ఆయన అంత దుఃఖపడడానికి కారణం ఏంటయ్యా అంటే భూమి మీద మనం చేసిన పాపాలకు ప్రభు ఆ రోజు ప్రభు ఎదుట, దేవుని ఎదుట దుఃఖపడుతూ నిలబడిపోయాడు. అంటే అంత బాధ పెట్టామన్నమాట. ఆయన ఎంత దుఃఖపడ్డాడో అంత పాపం మనలో ఉన్నట్టే. మనం ఎంత పాపం చేశామో దానికి అంత పరిహారంగా దేవుని ఎదుట బాధపడుతున్నాడు ఆయన. దుఃఖపడడం మొదలుపెట్టాడు. మన పాపాలను గుర్తు చేసుకుంటూ ఆయన దేవుని ఎదుట విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. మన పాపాలను దేవుని తరపున, ప్రభువును మన తరపున ఒప్పుకుంటూ దేవుని ఎదుట ఏడవడం మొదలుపెట్టాడు.
ప్రభువును కూడా ఏడ్పించిన పాపాత్ములు ఎవరైనా ఉన్నారు అంటే భూమి మీద మనమే. అంత పాపం. ప్రభువు కూడా దేవుని ఎదుట మోకరించి ఏడ్చేటటువంటి భయంకరమైన పాపం ఒకనాడు మనం చేశాం. ఇంకా చేస్తూనే ఉన్నాం. దుఃఖపడ్డం మొదలుపెట్టాడు. ఇంకా ఏంటట, చింతాక్రాంతుడగుట మొదలుపెట్టెను. చింతాక్రాంతుడు. చింత అంటే ఏంటి? చింత అంటే ఏంటి? అంత చింతిస్తున్నావంటాం కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని. అవునా? చింతిస్తున్నావంటే ఏదో ఆలోచిస్తూ బాధపడిపోవడం. ఇప్పుడు ప్రభువు కూడా మన పాపాల విషయమే దుఃఖపడుతూ, దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ, దేవుని ఎదుట ఏడుస్తూ, ఏదో ఆలోచిస్తూ దేవుని ఎదుట బాధ అనిపిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడయ్యా ఆయన మన కొరకు అని ఆలోచించే ఆ ఆలోచన కూడా మన కోసమే. ఒకనాడు మన పాపపు స్థితిలో ఉన్నాం, కానీ తెల్లవారిన తరువాత ప్రభు మరణం ద్వారా పరిశుద్ధులుగా మారబోతున్నాం. మన పాపాలను తీసేయడానికి ఆలోచిస్తున్నాడు ఆయన. మనల్ని పవిత్రులుగా మార్చడానికి ఈ కార్యాన్ని నేను ఎంత గొప్పగా జరిగించాలని ఆలోచిస్తున్నాడు ఆయన. మనల పాపములో నుండి పరిశుద్ధత వైపుకు నడిపించడానికి రేపటి దినాన ఆయన ఎంత నలిగిపోవాలో ఆలోచిస్తున్నాడు. రేపటి దినాన రక్తాన్ని చిందించబోయే పరిస్థితిని ఆలోచిస్తున్నాడు. రేపటి దినాన నా మొహం మీద ఉమ్మేస్తారు వీళ్ళందరూ, కానీ ఉమ్మేసినా సరే వీళ్లను పవిత్రులుగా మార్చడానికి నేను తుడి చేసుకుని ముందుకెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడు. రేపటి దినాన నన్ను పిడిగుద్దులు గుద్దుతారు, సిలువ మోసుకుంటూ నడిపిస్తారు. ముమ్మారు నేను పడిపోయినా సరే మరలా తిరిగి నిలవబడి వీళ్ళని పరిశుద్ధత వైపుకు నిలబెట్టడానికి నేను బాధలన్నీ అనుభవించే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ నేను చేయగలగాలని ఆలోచిస్తున్నాడు. ఒక పక్క పాపాన్ని గూర్చి బాధపడుతూ మరొక వైపు మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టడాన్ని గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన. ఎంత గొప్పవాడు ఆలోచించండి. చింతాక్రాంతుడగుట అంటే మన నిమిత్తము ఒకనాడు ఆలోచనతో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ బాధపడుతూ దుఃఖపడుస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు వనంలో మనల్ని. ఇంకా ఏమయ్యాడట, మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండని వారితో చెప్పి ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. అప్పటికే ఆహారం లేదు. అప్పటికి భుజించి ఒలీవల కొండకొచ్చి చాలా సమయం అయిపోయింది. దాహం లేదు, నీళ్లు తాగలేదు. ఒకవైపు బాధపడుతూ దుఃఖపడుతూ, ఒకవైపు ఆలోచన చేస్తూ విజ్ఞాపన చేస్తూ వనములు అలా కూర్చుండిపోయి ఇప్పుడు వారిని చూసి అంటున్నాడు కదా, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకు? నేను ఇంకా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే అన్నాడు కదా, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగిపోయింది. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మనిషికి బాగా బాధ ఎక్కువైపోయింది అనుకోండి, నోట్లో నుంచి మాట రాదు. బాగా దుఃఖం ఎక్కువైపోయింది అనుకోండి, కొన్నిసార్లు ఆ బాధను దిగమింగుకోలేక గుండె కూడా కొన్నిసార్లు ఆగిపోద్ది. దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటాం, మనం హార్ట్ అటాక్ అంటాం. అంటే బాధ ఎక్కువైపోయినప్పుడు ఒంట్లో ఉన్నటువంటి అవయవాలు సరిగా సహకరించం. అందుట్లో మొట్టమొదటి స్థానంలో సహకరించకుండా ఉండేది గుండె. రక్త ప్రసరణ అంత గొప్పగా జరగనివ్వదు. అప్పటి వరకు చక్కగా జరిగిన బాధతో శరీరం అంతా బిగుసుకుపోయినప్పుడు రక్తం సరఫరా చేయలేదు. ఇప్పుడు ప్రభువు కూడా బహు దుఃఖంలో మునిగిపోయాడు. ఇక ప్రాణం పోతుందేమో అన్నంత బాధలో మునిగిపోయాడు. ఇక రేపటి దినం వరకు అసలు నేను ఉంటానో లేదో అన్నంత బాధలో మునిగిపోయాడు ఆయన. ఎందుకు అంత బాధలో మునిగిపోయాడు? ఎందుకు? ఒకవైపు మన గురించి దుఃఖపడుతున్నాడు, రేపటి దినాన వీళ్ళని పరిశుద్ధులుగా చేయాలి నా మరణంతో అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉన్నప్పటికీ చనిపోవాలనేంత భయంకరమైన బాధతో ఆయన హృదయం నిండిపోయింది అన్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు అపోస్తులు నా వెనకాల ఉన్నారే, రేపటి నుంచి రేపు పరిస్థితి జరుగుతూ ఉండగా ఈ శిష్యులందరూ చెదిరిపోతారు, దూరం అయిపోతారని కాదు బాధ. ఇప్పటి వరకు నేను రొట్టె ముక్కలు పెడితే తిన్నారు, చేపలు పెడితే తిన్నారు, నేనేం మాట్లాడుతూ ఉన్నా వింటూ నా వెనకాలే వచ్చారు వీరందరూ రేపటి దినాన నేను ఎవరో తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోతారని ఆ బాధతో బాధపడట్లేదు ఆయన. ఇప్పటి వరకు పరిస్థితులన్నీ బాగున్నాయి, తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయని బాధపడట్లేదు ఆయన. రేపటి దినాన నన్ను పాపిగా వేలాడి తీస్తూ ఉంటే మనుషులు దూరం అయిపోయినా నాకు బాధలా, శిష్యులు దూరం అయిపోయినా నాకు బాధలా,
ఇప్పటి వరకు నా వెనకాల ఉన్న జనసమూహం నాకు దూరం అయిపోయిన బాధలా, కానీ నేను ఎవరి కొరకైతే ప్రాణాలు ధారపోస్తూ ఉన్నానో, నేను ఎవరి కొరకైతే వేలాడుతూ ఉన్నానో, నన్ను ఈ లోకానికి ఎవరైతే పంపించారో, ఎవరి మాట నేను నెరవేర్చడానికి ఈ భూమి మీద వేలాడబోతున్నానో, ఆ మనిషి యొక్క, ఆ దేవుని యొక్క స్వరూపాన్ని లేక ఆ దేవుని యొక్క సహవాసాన్ని రేపటి దినాన నేను కోల్పోతాననే బాధతో మిగిలిపోయాడు ఆయన. ఒక చరిత్రకారుడు మాట్లాడుతూ అన్నాడు కదా, యేసుప్రభు వారు ఎప్పుడైతే శిలువ మీద మన పాపాలను మోసుకుంటూ వెళ్ళాడో, అప్పుడు ఆయన పాపిగా, ఒక అన్యాయపు తీర్పు తీర్చబడి, ఒక ముద్దాయిగా, ఒక దోషిగా, ఒక పాపాత్ముడుగా శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఆ పాపపు స్థితిలో ఉన్నటువంటి ప్రభువును చూడలేక తండ్రి ఆ పాపాత్ముని చెయ్యి విడిచిపెట్టేశాడు అని ప్రభు మొహం తిప్పేసుకున్నాడు అని ఒక చరిత్రకారుడు చెప్తూ ఉంటాడు. ఇదే మాట మనకి సంఘములో, కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రికలో కూడా కనపడుతుంది కదా. చూద్దాం ఒకసారి. కొరింథీలకు రాసిన రెండో పత్రిక, కొరింథీలకు రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయము, రెండో పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు? మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా మారాలి అని, పాపాత్ములమైనటువంటి మనము దేవుని ఎదుట పవిత్రులుగా, నీతిగా తీర్చబడాలి అని, పాపం అంటే ఏంటో తెలియని ఆయన్ని, అవినీతి అంటే ఏంటో తెలియని ఆయన్ని, ముద్దాయి లేక అన్యాయం అంటే ఏంటో తెలియని ఆయనను మన కోసము పాపాత్ముడిగా మనం చేసేసామని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే శిలువ మీద మన నిమిత్తం పాపాత్ముడిగా వేలాడడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే ప్రభువు మన నిమిత్తం దోషిగా శిలువ మీద వేలాడుతూ ఉన్నాడో, అప్పుడు దేవుడు ఆ పాపాత్ముని మొహం చూడలేక మొహం తిప్పేసుకున్నాడట. మన కోసం పాపిగా మారిపోయిన ప్రభువును చూడడం ఇష్టం లేక దేవుడు సహాయాన్ని అందించలేదన్నాడు ఆయన. పాపాత్ములకు దేవుడు సహాయం చేయడు, పాపాత్ముల మనవి దేవుడు ఆలకించడు, పాపాత్ముల దేవుడు కాపాడడు. పాపం చేస్తున్నటువంటి పాపిని ప్రభు ప్రేమించడు కాబట్టే శిలువ మీద ప్రభు పాపిగా వేలాడుతుంటే ఆయనకు సహాయం చేయలేక దేవుడు వెనక్కి తిరిగాడని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. దేవుడు సహాయం చేయలేక వెనక్కి తిరిగాడు. దేవుడు వద్దు అనుకొని చెయ్యి వదిలేశాడు. దేవుడు కాదు అనుకొని ప్రభు వారిని అలా వేలాడుతూ ఉండగా కూడా ఏ సహాయం అందించలేదన్నాడు. నిజమే అది. ఇప్పుడు ప్రభువుని వదిలేసిన తరువాత దేవుడు నా మనిషి కాదు, నా కుమారుడు కాదు అనేటటువంటి ఆ భావజాలాన్ని ప్రభు ఆలోచన చేస్తూనే తట్టుకోలేకపోతున్నాడు. వనంలో కూర్చొని రేపటి దినాన నా తండ్రి నన్ను దూరం చేస్తాడు, రేపటి దినాన్ని నా చెయ్యి వదిలేస్తాడు, రేపటి దినాన్ని నాకు సహాయం చేయడు, రేపటి దినాన నేను పాపిగా నా తండ్రి ఎదుట వేలాడబోయే పరిస్థితి వస్తుంది అన్న విషయాన్ని కూడా తట్టుకోలేనంత బాధపడిపోతూ వ్యక్తం చేస్తున్నాడు ప్రభు. అంటే దేవునికి ప్రభువుకి మధ్య ఉన్న ఆ బంధం రేపు తెగిపోతుంది అనేటటువంటి మాట ప్రభువుకి ఎలా ఉంది? ఇక చచ్చిపోతానేమో అని బహు దుఃఖంలో మునిగిపోయాడు ఆయన. అంటే దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. శిష్యులు పోయినా పర్లేదు అనుకున్నాడు, మనుషులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా పర్లేదు అనుకున్నాడు, ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా నా శరీరం కృషించిపోయినా పర్లేదు అనుకున్నాడు. కానీ రేపటి దినాన నా ప్రభువు నా చెయ్యి విడిచిపెడితే, రేపటి దినాన నా తండ్రి నన్ను దూరం పెడితే, రేపటి దినాన నా తండ్రి నేను ఎవరో తెలియదన్నట్లుగా వెనక్కి తిరిగి నిలబడితే నేను తట్టుకోలేననేటటువంటి బాధ ప్రభువుని ఏం చేస్తుందట? చనిపోవాలనేంత బాధకు గురి చేసింది. అది శ్రమ అంటే. దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడలేకపోతున్నాడు ఆయన. దేవుని నుంచి దూరంగా జరగడానికి ఆ పరిస్థితి కూడా ఊహించుకోలేకపోతున్నాడు ప్రభు. అంత శ్రమ పడ్డాడు. శరీరం ఒకవైపు శ్రమ పడిపోతూ ఉన్నా మనసులో ఉన్న ఈ బాధ ఎప్పుడైతే బయటికి వ్యక్తం చేస్తున్నాడో అసలు ఆయన పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో అది తలుచుకొని, అది ఊహించుకొని రేపటి దినాన తండ్రి వదిలి పెడతాడనేటువంటి మాటను జీర్ణించుకోలేక ఆయన హృదయం నలిగిపోతూ ఉంది కదా. నలిగిపోతూ ఉన్నప్పుడు ఆయన పరిస్థితి చూడండి ఎలా మారిపోయిందో. మార్కు సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి
సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. తండ్రి ఎదుట అడుగుతున్నాడు. ఏమని? తండ్రి, నేను రేపటి దినాన జరగబోయే పరిస్థితిని నేను ఊహించలేను. నీవు నాకు దూరంగా ఉండడం అన్నది నేను సహించలేను. రేపు ఆ పరిస్థితిని నేను ఎదుర్కోలేను. కాబట్టి అసలు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. గిన్నె అంటే కొన్ని పోస్టర్స్లో మనం ప్రభు ఇలా పట్టుకున్న గిన్నె చూస్తాం. ఆ గిన్నె ద్రాక్షరసం గిన్నెగా సుమి, శ్రమలకు సంబంధించిన గిన్నె. ఈ గిన్నె శ్రమలను సూచిస్తూ ఉంటుంది బైబిల్ పరిభాషలో. ఇప్పుడు ఆ గిన్నెని అంటున్నాడు కదా, ఇది నా దగ్గర నుండి తొలగిపోయేలా చేయి. ఈ శ్రమను నేను భరించలేను, ఎంత బాధను నేను తట్టుకోలేను. రేపటి దినాన నువ్వు నేనెవరో తెలియదన్నట్లుగా నువ్వు ఉంటే నేను జీర్ణించుకోలేను అని బాధపడుతూ ఈ శ్రమను నా నుండి తీసే సాధ్యమైతే వీటిని నా దగ్గర నుండి దూరం చేసేని మాట్లాడుతున్నాడు. మాట్లాడి మళ్ళీ వెంటనే అంటున్నాడు కదా, అయినా నా ఇష్ట ప్రకారం కాదు, ఇది నా చిత్తం కాదు. నేను బాధ తట్టుకోలేక మాట్లాడుతున్నానే కానీ, రేపు నువ్వు నన్ను విడిచిపెడతావనే బాధను జీర్ణించుకోలేక మాట్లాడుతున్నానే కానీ, ఇది నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే చేయి. రేపు నువ్వు నన్ను వదిలేస్తావా? అది నీ ఇష్టమైతే వదిలే. రేపు వీళ్ళ కోసం నన్ను దూరం చేసుకుంటావా? చేసుకో. అంటే దేవుడు ఎంత ప్రేమించాడో మనల్ని ఆలోచించండి. దేవుడు తండ్రి ప్రభువు కంటే కూడా మనల్ని ఇష్టపడినట్లుగా కనపడుతుంది ఆ మాట. అంటే మన పాపాత్ములమైన మన కొరకు పరిశుద్ధుడు చేయి వదిలేశాడు. పాపపు స్థితిలో ఉన్న మనల్ని బయటికి లాగడానికి పట్టుకున్న కొడుకు చేయి వదిలిపెడుతున్నాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని, అంత గొప్పగా ప్రేమించాడు. అంటున్నాడు కదా ప్రభువు, అయ్యా నా చిత్తం కాదు ఇది, నీ ఇష్ట ప్రకారం నీకు ఎలా కావాలంటే అలా చెయ్యి. రేపటి దినాన నా పరిస్థితిలో, నా జీవితంలో ఏదైతే నువ్వు జరగాలనుకున్నావో అది జరిగించనే చివరికి ప్రార్థన చేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. తండ్రి ఎంత ప్రేమగా చూసుకున్నాడో ప్రభువుని. ఒకప్పుడు ప్రభు స్థానం ఎలాంటిదో తెలుసా? తండ్రి ఎదుట నిలవబడి ప్రధాన శిల్పిగా ఉండి అనుదినము ఆనందిస్తూ చక్కని సహవాసాన్ని కలిగి ఉన్నాడు ప్రభు దేవునితో. ఇప్పుడు అలాంటి సహవాసాన్ని కూడా పాపాత్ములమైన మన కొరకు తెంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. శ్రమలంటే దేహాన్ని మాత్రమే కష్టపెట్టడం కాదు. నిజంగా శ్రమ అంటే దేవునికి మనకి మధ్య ఉన్న బంధాన్ని తెంపేది ఏదైనా శ్రమే. ఇప్పుడు అలాంటి బంధం తెగిపోతుందనే ప్రభు బాధపడుతున్నాడు. ఇప్పుడు అలాంటి బంధం ఉండట్లేదనే దేవుడు అంత విజ్ఞాపనతో ప్రార్థన చేస్తూ దుఃఖపడుతూ చచ్చిపోవాలనేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిజంగా మనం ఆలోచన చేద్దాం. అంత బాధపడి మనల్ని దేవునికి దగ్గర చేశాడు ప్రభు. అంత దుఃఖపడుతూ మనల్ని దేవుని చేతిలో పెట్టాడు. అంత నరకాన్ని అనుభవిస్తూ కూడా, అంత బాధపడుతూ కూడా పాపపు స్థితిలో ఉన్న మనల్ని పరిశుద్ధుడైన దేవుని స్థితిలో పరిశుద్ధంగా పెట్టాడు. పెట్టిన తరువాత ఆ సహవాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? కొన్నిసార్లు క్రైస్తవ్యంలో మనం ఎలా తయారవుతామంటే, చాలా రోజుల వరకు ప్రార్థన చేసుకోకపోయినా దేవుడు నాకు దూరం అయిపోతున్నాడేమో అనే ఆలోచన కూడా రాదు కొంతమందికి. చాలా రోజులు అసలు బైబిల్ కూడా తీయం. బైబిల్ తీయకపోయినా నేను బైబిల్ చదవట్లేదు, నేను అసలు బైబిల్ తీయను కూడా తీయట్లేదు, నా దేవుడు నాకు దూరం అయిపోతాడేమోనని భయం ఎందుకు రావట్లేదు మనకి? కొన్నిసార్లు అయితే సన్నిధి కూడా రాము. ఎంత కాలం అయిపోయినా సన్నిధి మోహం చూడు, పండగలకు పబ్బాలకు చెల్లిపోతుంటాం. మరి అలాంటప్పుడు నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడనే బాధ మనకెందుకు రావట్లే? నా దేవునికి నేను దూరం అయిపోతున్నాను, మా సహవాసం తెగిపోతుంది అనేటటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ప్రభువుకి దేవునితో ఉన్న సహవాసం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వదులుకోలేక బాధపడ్డాడు. ఈరోజు మనం అసలు దేవుడు మనం ఏ కష్టం పడకుండా, మనం ఏమి చేయకుండానే మన చేయి తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టేసరికి ఆ త్యాగం మనకు తెలియట్లా. అందుకే చాలాసార్లు దేవుడు పట్టుకున్న ఆ చెయ్యి మనం వదిలేసుకొని వచ్చేస్తూ బతికేస్తాం ఈ లోకంలో. కాబట్టి ఆలోచన చేద్దాం ఒకసారి. ఈరోజు మనం దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థన చేసే స్థితిని మనం సంపాదించుకున్నాము అంటే అది మంది కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చి జాగ్రత్తగా కూర్చొని దేవుడి మాటలు వింటున్నాము అంటే అది మన గొప్పతనం కాదు. దేవుని ఎదుట నిలవబడి ఆయన మాటలు ప్రకటించే స్థాయిలో మేము ఉన్నాము అంటే అది మా గొప్పతనం కాదు. దేవుడు ఉచితంగా ప్రభు త్యాగంతో ప్రభు రక్తాన్ని చిందించి ఉచితంగా మన మొహాలు పడేసిందే. అది కూడా కాపాడుకోలేకపోతున్నాము అంటే మనకంటే దౌర్భాగ్యవంతులు ఇంకొకరు ఉండరు. అది కూడా మనం పోగొట్టుకుంటున్నాము, మనకంటే అమాయకత్వులు ఇంకొకరు ఉండరు. దేవుని సహవాసాన్ని ఈరోజు మనం దూరం చేసుకుంటున్నాము అంటే మరలా ప్రభువుని దేవునికి దూరం చేస్తున్నట్లే. శిలువ మీద మరలా దేవునికి ప్రభువుని దూరం చేసినట్లే మనం.
కాబట్టి ఆలోచన చేద్దాం. ఆయన ఇచ్చిన సహవాసాన్ని మనం దేవునితో పెట్టుకొని కాపాడుకుందాం. దేవునితో మనకున్నటువంటి ఆ బంధాన్ని కాపాడుకుందాం. మరలా పరలోకంలో కాలు పెట్టేంత వరకు కూడా ఇదే సహవాసంతో దేవునితో కలిసి బ్రతకడానికి సిద్ధపడదాం. ప్రభు అనుభవించిన శ్రమ హృదయములో నుండి, తండ్రి నుండి వచ్చినటువంటిది. ఈరోజు మనం కేవలం శరీరాన్ని శ్రమపరుచుకొని, బట్టలు శ్రమపరుచుకొని, లేదా ఇంకేదో శ్రమపరుచుకొని బాహ్య సంబంధమైనటువంటి బాధను అనుభవిస్తూ ప్రభువు శిలువలో భరించినటువంటి ఆత్మ సంబంధమైన బాధకు ముడిపెట్టొద్దు ప్రియులారా. ఎందుకంటే మనకు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే మనం గొప్పగా బతుకుతున్నట్లే. అది తెంపేసుకొని బతుకుతున్నాము అంటే మరలా ప్రభు శిలువ మీద మన కోసం వేలాడుతూ ఉన్నట్లే. కాబట్టి ఆలోచనతో ముందుకు వెళదాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ కుమారుడు అనుభవించినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకొని తండ్రి, మేము ఏ స్థితిలో అయితే ఆగిపోయామో మీ జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నాయన ఈ దినమున నాయన ఒకానొక రోజు మీ కుమారుడు మేము చేసినటువంటి పాపాల నిమిత్తము ఎంతటి బాధను అనుభవించాడో మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. మా జీవితంలో ఇంకా పాపపు క్రియలతో మేము బ్రతుకుతూ ఉంటే మీ దగ్గర నుండి మా సహవాసాన్ని మేము కోల్పోయినట్లే. మీ కుమారుడు చేసినటువంటి ఆ త్యాగం ఏదైతే ఉందో ఆ త్యాగాన్ని మేము మర్చిపోయినట్లే తండ్రి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకునే మనసును మాకు దయచేయండి. మీ కుమారుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని నాయన దుర్వినియోగపరుచుకొనక మీతో సహవాసం కలిగి మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని కలిగి బ్రతకడానికి మీ సహాయమును మాకు దయచేయండి. ఈ మాటలు విన్న మేమందరము నాయన ఈ మాటల చేత బలపడి మీ కొరకు మరింత ఉన్నతముగా మీకు దగ్గర కావడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.